పౌడర్ ఫామ్ లో ఉంటుంది అండ్ డ్రాప్స్ ఫామ్ లో ఉంటుంది. సో ఈ రోజు నేను తీసుకున్న ఫామ్ వచ్చేసి మన ట్రిపుల్ స్టెమ్ సెల్ ఇన్ ద పౌడర్ ఫామ్. సో దీని వల్ల యూజ్ ఏంటి, ఇది దేనితో తయారవుతుంది, అండ్ దీని నుంచి ఏ ఏ కంట్రీస్ వాళ్ళు దీని మీద సర్టిఫికేషన్ ఇచ్చారు, అండ్ ఈ పౌడర్ యూజ్ చేయడం వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ రోజు నా టాపిక్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిపుల్ స్టెమ్ సెల్ చూసుకుంటే మనకి మెయిన్ గా ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ దేనికి యూజ్ అవుతుంది అంటే, మనం ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ వాడడం వల్ల ఫస్ట్ దీంట్లోనే ఫస్ట్ వాల్యూ ఏంటి, ఫస్ట్ నేచర్ ఏంటి అంటే ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది అనమాట. యాంటీ ఆక్సిడేషన్ అంటే ఏంటి అంటే, సో మన బాడీ లోపల సెల్స్ లోపల కొన్ని ప్రాసెసెస్ జరిగి మనకి వేస్ట్ ఫ్రీ రాడికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. సో యాంటీ ఆక్సిడేషన్ అనేది యాక్చువల్లీ మన బాడీలో బాగా వర్క్ చేసేది ఏంటి అంటే, లివర్ లో యాంటీ ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. సో ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ తీసుకోవడం వల్ల, సో మన బాడీలో ఏ ఆర్గన్స్ అయితే, ఏ అవయవాలు అయితే ఈ యాంటీ ఆక్సిడేషన్ ని చేస్తాయో వాటికి తోడ్పడుతుంది అనమాట. సో వాటికి హెల్పింగ్ గా, వాటికి సపోర్టెడ్ గా ఉండి మన బాడీలో యాంటీ ఆక్సిడేషన్ జరగడానికి యూజ్ అవుతుంది. మెయిన్ గా మనము ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ యూజ్ చేయడం వల్ల ఫస్ట్ వచ్చేసి యాంటీ ఆక్సిడేషన్ జరుగుతుంది. అండ్ అలానే యాంటీ ఆక్సిడేషన్ తో పాటు సెల్స్ అనేవి, ఒకవేళ సెల్స్ డ్యామేజ్ అయినా లేకపోతే సెల్స్ కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా, బాడీలో సెల్స్ ఉంటాయి కదండి, ఆ సెల్స్ అనేవి యాక్టివ్ గా ఉంటేనే మనకి ఆ కొత్త ఆర్గన్ కూడా బాగా పనిచేస్తుంది అనమాట. ఆ సెల్స్ అనేవి ఒకవేళ రిపేర్ అవుతాయి, వాటికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, వాటికి ఏమైనా డిసీజ్ వచ్చినా అది ఏమవ్వాలండి, మళ్ళీ తర్వాత అది రిపేర్ అవ్వాలి. సో అలా రిపేర్ చేయడానికి కూడా ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో మనము కంట్రీస్, డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు రీసెర్చ్ చేసి ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ కి అంటే టెస్ట్ చేసి, ల్యాబ్ లో టెస్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేషన్ ఏంటి అంటే, దీనికి హై ఓ ఓఆర్ఏసి వాల్యూ ఉంది అని అర్థం అని చెప్పారనమాట. ఓఆర్ఏసి అంటే ఏంటి అంటే, ఓఆర్ఏసి అంటే ఏంటి అంటే, ఒకవేళ బుక్ ఎవరి దగ్గర ఉంటే రాసుకోండి. ఓఆర్ఏసి మీన్స్ ఆక్సిడేషన్ ఆక్సిజన్ రాడికల్ అబ్జార్ప్షన్ కెపాసిటీ అన్నమాట. సో మీరు ఇక్కడ ఈ ఇమేజ్ లో చూస్తే, ఈ ఫుడ్ ఈ ఏ ఫుడ్ లో మనకి ఎక్కువగా ఓఆర్ఏసి వాల్యూ ఉంటుంది అంటే, చెర్రీస్ ఎక్కువగా మనకి, చెర్రీస్ లో గానీ, బెర్రీస్ లో గానీ, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ లో మనకి ఓఆర్ఏసి వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది మనకి పౌడర్ ఫామ్ లో దొరుకుతుంది కదండి. ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ మనకి తయారు అవ్వడానికి కొన్ని ఫ్రూట్స్ ని యూస్ చేసుకొని, కొన్ని బెర్రీస్ ని, కొన్ని చెర్రీస్ ని యూస్ చేసుకొని మనకు ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ ని తయారు చేశారు. సో ఇది తయారు చేసిన తర్వాత దీన్ని వీళ్ళు ల్యాబ్ లో, మన ప్రతి ఒక్కటి కూడా ల్యాబ్ లో టెస్ట్ చేసి మనకి సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారనమాట. సో ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ ని టెస్ట్ చేసినప్పుడు ల్యాబ్ లో, సో వాళ్ళు ఇచ్చిన మెయిన్ సర్టిఫికేషన్ ఏంటి అంటే, దీనికి అత్యధికంగా ఓఆర్ఏసి వాల్యూ ఉంది అంటే, దీని అర్థం ఏంటి అంటే, ఏ ఫుడ్ లో అయితే ఓఆర్ఏసి వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుందో ఆ ఫుడ్ మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది అని అర్థం. అంటే ఈ ఈ టెస్ట్ దేనికి యూస్ చేస్తారంటే, ఆ ఫుడ్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయా లేవా అని టెస్ట్ చేయడానికి వాడతారనమాట ఈ టెస్ట్, ఏది ఓఆర్ఏసి అనేది. సో ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ కూడా తయారు చేసిన తర్వాత ల్యాబ్ లో టెస్ట్ చేసినప్పుడు దీని యొక్క ఓఆర్ఏసి వాల్యూ అనేది ఎక్కువగా ఉందంట. దాని అర్థం ఏంటి అంటే, యాంటీ ఆక్సిడేషన్ చేసే కెపాసిటీ అనేది ఈ ప్రోడక్ట్ కి, ఈ సప్లిమెంట్ కి, ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ కి ఎక్కువగా ఉంది అని అర్థం. సో యాంటీ ఆక్సిడేషన్ అంటే ఏంటి, అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, మన బాడీలో ఉండే మలినాలన్నిటిని తొలగించడం, లైక్ డీటాక్సిఫికేషన్, యాంటీ ఆక్సిడేషన్, ఇవన్నీ. అంటే మెయిన్ గా ఫ్రీ రాడికల్స్ అనేవి లోపల ఉంటాయి మన బాడీలో, అవి మనకి మంచివి కావన్నమాట. అవన్నీ కూడా మన బాడీలో నుంచి ఎలిమినేట్ అవ్వాలి. ఆ ఎలిమినేట్ అవ్వడానికి మన బాడీలో ఆర్గన్స్ అన్ని కూడా ట్రై చేసి వాటిని బయటికి పంపిస్తాయి. దానికి తోడుగా ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఒక బలంని యాడ్ చేసినట్టు అవుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్ గా మన బాడీ అనేది, మన సెల్స్ అనేవి, మన బాడీలో ఉండే ఆర్గన్స్ అనేవి యాక్టివ్ అయిపోయి ఆ యాంటీ ఆక్సిడేషన్ అనేది చేయగలిగే కెపాసిటీ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ తయారవ్వడానికి వాడిన ఫ్రూట్స్, వాడిన బెర్రీస్, చెర్రీస్, అండ్ అలాగే కొన్ని మనకి
ఆయుర్వేదిక్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆయుర్వేదిక్ ప్లాంట్స్ అలాగే ఇది మనకి పుట్టగొడుగులు మష్రూమ్స్ నుంచి అట్లా అన్ని దాంట్లో ఉండే స్టెమ్ సెల్స్ ని తీసుకొని దీన్ని తయారు చేశారు కాబట్టి ఈ స్టెమ్ సెల్స్ కి మెయిన్ గా ఏ వాల్యూ ఎక్కువగా ఉంటుందంటే ఓఆర్ఏసి వాల్యూ. ఓఆర్ఏసి అంటే ఏంటి అంటే ఆక్సిజన్, రాడికల్, అబ్జార్ప్షన్, కెపాసిటీ. అంటే మన బాడీలో ఉండే చెడునంతా అబ్జర్వ్ చేసుకొని దాన్ని బయటికి పంపించే కెపాసిటీ ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ కి కలిగి ఉందన్నమాట. సో ఇది దీని యొక్క స్పెషాలిటీ. సో మనం ట్రిపుల్ స్టెమ్ సెల్ వాడడం వల్ల వెంటనే మనకి రిజల్ట్ అయితే రాదు. సో దానికి మనం మెయిన్ గా వచ్చేసి మనం ఇది 6 to 12 months అనేది యూస్ చేయాలి. ఒకవేళ మనం మన బాడీలోకి అది తీసుకున్నప్పుడు ట్రిపుల్ స్టెమ్ సెల్ ని తీసుకున్నప్పుడు మన బాడీలో జరిగే చేంజెస్ ఏంటి? సో ఫస్ట్ ఏం చేస్తుంది అంటే మన బాడీని మొత్తం కూడా మనం వాడేటప్పుడు నిదానంగా నిదానంగా అది మన బాడీని స్కాన్ చేసుకుంటూ ఉంటుంది. అంటే మన ట్రిపుల్ స్టెమ్ సెల్ యూస్ చేస్తాం కదండి, వాటర్ లో కానీ, మిల్క్ లో కానీ, జ్యూస్ లో కానీ, సూప్ లో కానీ, దేంట్లో అయినా మనం వేసుకున్నప్పుడు ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు అది ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే మన బాడీని మొత్తం కూడా స్కాన్ చేసుకుంటుంది. స్కాన్ చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడైతే ఏ ఆర్గాన్ కి అయితే ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే సెల్ డ్యామేజ్ అయిందో ఆ సెల్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది, దాన్ని నిదానంగా రిపేర్ చేస్తుంది. రిపేర్ చేసిన తర్వాత రీజనరేట్ చేస్తుంది. అంటే కొత్త సెల్ గా మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ చేస్తుంది. వన్స్ ట్రిపుల్ స్టెమ్ సెల్ ని మనం తీసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు అది ఏ ఫామ్ లో అయినా అయి ఉండొచ్చు. సో తీసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అది మన బాడీని స్కాన్ చేసుకొని ఎక్కడెక్కడైతే మన బాడీలో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మన బాడీలో ఉండే సెల్స్ అనేవి అబ్నార్మల్ గా ఉన్నాయో, నార్మల్ గా లేకుండా ఉన్నాయో అండ్ ఆ ఏరియాలో అది వెళ్ళి ఆ ట్రిపుల్ స్టెమ్ సెల్స్ లో ఉండే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళి ఆ ఏరియాలో రిపేర్ చేసి దాన్ని మళ్ళీ రీజనరేట్ చేస్తుంది అనమాట. ఇది ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ తీసుకోవడం వల్ల మన బాడీలో జరిగే ప్రాసెస్ అన్నమాట. సో ఫస్ట్ ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటి అంటే దీనికి అధికంగా ఓఆర్ఏసి వాల్యూ అనేది ఉంది. ఇంకోటి ఏంటి అంటే ఇది మన బాడీకి రీజనరేషన్ చేసే కెపాసిటీ. అంటే రీజనరేషన్ అంటే నూతనంగా సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం. అంటే పాత సెల్స్ అన్ని కూడా రిపేర్ అయిపోయి దాంట్లో నుంచి కొత్త సెల్స్ కొత్తగా జనరేట్ అయినప్పుడు మన బాడీలో ఏమొస్తుందండి, కొత్త ఎనర్జీ అనేది వస్తుంది. అంటే యాక్టివ్ గా ఉండగలుగుతాం. అంత ఇది వాడక ముందు ఇది వాడిన తర్వాత అనేది మన బాడీలో చేంజెస్ తెలుస్తాయి. కానీ అది వెంటనే అంటే నిన్న తీసుకోలేదు ఈ రోజు తీసుకున్నా అంటే ఒక డే లో 2 days లో 1 week లో కాదండి. దీని యొక్క రిజల్ట్ మనం కంప్లీట్ గా అనుభవించాలి అంటే, దీన్ని కంప్లీట్ గా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే మనం మాక్సిమం ఇది 6 నుంచి 12 months వరకు మనం తీసుకుంటేనే మనకి ఆ చేంజెస్ అనేది అబ్జర్వ్ చేయగలుగుతాయి. ఏదండి, ఇన్స్టాంట్ ఎనర్జీగా ఉండడం, బాడీ అనేది ఒక ఎనర్జీగా యాక్టివ్ గా పవర్ఫుల్ గా వర్క్ చేసే కెపాసిటీ అనేది మనం గెయిన్ చేయగలుగుతాం. ఎందుకు అంటే సెల్స్ అనేవి రిపేర్ అవుతున్నాయి, దాంతో పాటు మళ్ళీ కొత్తగా అవి రీజనరేట్ అవుతున్నాయి కాబట్టి దాని యొక్క మెయిన్ ట్రిపుల్ స్టెమ్ సెల్ యొక్క యూజ్ అన్నమాట. సో ట్రిపుల్ స్టెమ్ సెల్ వాడడం వల్ల ఇవి మన బాడీలో కనిపించే బెనిఫిట్స్ అన్నమాట. సో మెయిన్ గా ఇది మనకి దేనికి యూజ్ అవుతుందంటే రీజనరేషన్ కోసం అండ్ అలాగే ఇది మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. అలాగే ఇది మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే మెయిన్ గా ఇది ఏజ్ ప్రాసెస్ ని డిలే చేయడానికి. అంటే మన ఏజ్ అనేది ఏజ్ నంబర్ లో ఇంక్రీజ్ అయినా మన ఫిజికల్ గా బాడీ అనేది ఆ ఏజ్ కి సంబంధించి ఉండకుండా కొంచెం తక్కువ ఏజ్ లాగా కనిపించేలాగా చేస్తుంది. ఎందుకు రీజన్ చెప్పాను కదండి, సెల్స్ కొత్త సెల్స్ అనేవి జనరేట్ అవ్వడం వల్ల స్కిన్ లో ఆ టెక్స్చర్ అనేది ఉండదు. అంటే ముడతలు పడినట్టు గానీ, ఆ స్కిన్ డల్ అయిపోవడం గానీ, అలాంటి అంటే ఏజ్ అయినప్పుడు ఫేస్ లో వచ్చే చేంజెస్ అలాంటివి. అంటే నువ్వు మొత్తం వాళ్ళు ఏజ్ అవ్వరు అని కాదండి, డిలే అవుతది అనమాట. అంటే చూస్తే మీరు అంత నా ఏజ్ నేను ఇంకెంతో ఉంటది అనుకున్నాను అంటే ఏజ్ నంబర్ అనేది మన ఎక్కువ ఉంటది కానీ వాళ్ళు చూడడానికి మాత్రం ఇంకా తక్కువ ఏజ్ వాళ్ళలాగానే కనిపిస్తారు అనమాట. అండ్ అలానే ఫిజికల్ గా మనకి స్టామినా ఇస్తుంది. ఇది వాడడం వల్ల మెయిన్ గా బెనిఫిట్ ఏంటంటే ఫిజికల్ స్టామినా ఉంటుంది. అండ్ ఎనర్జీ లెవెల్స్ మనం మార్నింగ్ ఒకవేళ తీసుకుంటే ఈవినింగ్ వరకు కూడా సేమ్ అదే ఎనర్జీ మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అలానే మన బాడీలో ఉండే టెంపరేచర్ ని అండ్ మన బాడీలో పిహెచ్ వాల్యూని వీటిని కూడా మెయింటైన్ చేస్తుంది అనమాట. పిహెచ్ వాల్యూ అనేది ఏంటి అంటే ఇది ఒక హైడ్రోజన్ పొటెన్షియాలిటీ అంటారండి పిహెచ్ అంటే.
సో దాన్ని మెయింటైన్ చేయాలి. సో అది ఎక్కువైనా తక్కువైనా మన బాడీలో చేంజెస్ వస్తాయి అన్నమాట. సో అవి నార్మల్ గా మెయింటైన్ చేయడానికి, మన బాడీలో టెంపరేచర్ నార్మల్ గా మెయింటైన్ చేయడానికి, సర్క్యులేషన్ అంటే బ్లడ్ సర్క్యులేట్ అవుతుంటది కండి మన హెడ్ నుంచి ఫుట్ వరకు, తల నుంచి పాదాల వరకు సర్క్యులేషన్ బాగా జరగడానికి, బ్రీతింగ్ మన ఊపిరి తీసుకొని వదలడానికి, వీటన్నిటికి ఏం కావాలండి? ఆ సెల్స్ కి ఎనర్జీ కావాలి, మన బాడీకి ఎనర్జీ కావాలి, మన బాడీలో ఉండే అవయవాలకు అన్నిటికీ కూడా ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలి అంటే ఏంటి? సెల్స్ అనేవి కొత్తగా గ్రోత్ అవుతూ ఉండాలి. అంటే పాత సెల్స్ అన్ని కూడా కొత్త సెల్స్ తో రీప్లేస్ అవ్వాలన్నమాట. సో ఇవన్నీ పోవాలి అంటే యాంటీ ఆక్సిడేషన్ పద్ధతి బాగా జరగాలి. సో యాంటీ ఆక్సిడేషన్ జరగడానికి కావాల్సిన చెర్రీస్, బెర్రీస్, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ట్రిపుల్ స్టెమ్ సెల్ ఉంది. స్టెమ్ సెల్ అంటేనే మనకి యాంటీ ఆక్సిడేషన్ కోసం అండ్ సెల్స్ అన్ని కూడా రీజనరేట్ అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మన బాడీలో ఉండే సెల్స్ ని రిపేర్ చేయడమే కాకుండా వాటిని రీజనరేట్ చేసి కొత్త సెల్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఇలా కొత్త సెల్స్ రావడం వల్ల డే బై డే మన స్కిన్ టెక్స్చర్ లో గానీ, మన ఫేస్ కాంప్లెక్షన్ లో గానీ, అండ్ అలానే మన ఎనర్జీ లెవెల్‌లో గానీ, మన ఫిజికల్‌గా బాడీ యొక్క మూవ్‌మెంట్స్ లో గానీ, అవన్నీ కూడా చేంజెస్ వస్తాయి. అవన్నీ కూడా మనకి యాక్టివ్ ఫార్మ్‌లోకి కన్వర్ట్ అవుతుందన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఏ ఏ ఇంగ్రీడియెంట్‌తో ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ తయారు చేశారు అంటే, సో ఇవన్నీ కూడా సైంటిఫికల్ నేమ్స్ అండి. జస్ట్ నేను చదువుతాను. మాలస్ డొమాస్టికా, సోలార్ విటిస్, నెక్స్ట్ మనకు తెలిసిందే అకాయ్ బెర్రీ. సో ఈ చెర్రీస్ లో ఎక్కువగా యాంటీ ఆక్సిడేషన్ కెపాసిటీ అనేది ఉంటుంది. సో అందుకే ట్రిపుల్ స్టెమ్ సెల్ ల్యాబ్ లో టెస్ట్ చేసినప్పుడు ఓఆర్ఏసి వాల్యూ కూడా ఎక్కువగా ఉంది సో అని అప్రూవ్ చేశారనమాట. సో అకాయ్ బెర్రీ, క్రాన్బెర్రీ, ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్, కార్డిసెప్స్ సైనెన్సెస్, సైజోఫిలం కమ్యూని, చాస్టీ ట్రీ ఫ్రూట్ అన్నమాట. ఇవన్నీ కూడా బెర్రీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెర్రీస్, ఫ్రూట్స్. అండ్ స్విస్ యాపిల్ కూడా వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్. ఇంకోటి వచ్చేసి మష్రూమ్స్, స్విస్ యాపిల్, మష్రూమ్, తర్వాత అకాయ్ బెర్రీ, ఇవి మనకు తెలిసినవే కదండి. సో వీటితో ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ అనేది తయారు చేశారు. ఆ ఫ్రూట్ లో వాటిల్లో ఉండే స్టెమ్ సెల్స్ మెయిన్ గా దేనికి యూజ్ అవుతున్నాయి అంటే సెల్స్ యొక్క రీజనరేషన్ కోసం యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి అప్రూవల్ అంటే మనకి ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ అనేది అప్రూవల్ దేని వల్ల వచ్చింది అంటే ఏ కంట్రీ వాళ్ళు దీని ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ కి అప్రూవల్ ఇచ్చారు. సో ఫస్ట్ చూస్తే మనకి ఏ ప్రోడక్ట్ తయారు చేసినా కూడా దాన్ని ల్యాబ్ లో టెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ ప్రోడక్ట్ అనేది అన్ని జిఎంపి గైడ్ లైన్స్ ని ఫాలో అవుతుంది, గుడ్ మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్. సో ఇది ఈ జిఎంపి గైడ్ లైన్స్ ని ఫాలో చేసి ఈ ప్రోడక్ట్ ని ప్రిపేర్ చేశారు. అంటే ఈ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేటప్పుడు సో ఏ ప్రోడక్ట్ అయితే మ్యానుఫ్యాక్చర్ అవ్వాలో వాటికి ఒక గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి. అంటే ఇవి ఇంత మోతాదులోనే వాడాలి, ఎక్స్పైరీ డేట్ ఇంతవరకే ఉండాలి, సో ఈ ఇన్ని కంటెంట్స్ మాత్రమే, ఇన్ని ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడాలి అన్నట్టు ఒక గైడ్ లైన్స్ అనేది ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ మొత్తం కూడా ఆ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ అన్ని ఫాలో అయ్యి తయారు చేశారు. సో ఎవరు అడిగినా కూడా మనం చెప్పొచ్చు ఇది దీనికి జిఎంపి గైడ్ లైన్స్ అనేది ఫాలో అయ్యారు, దీనికి ఒక సర్టిఫికేషన్ ఉంది అని. ఇంకోటి ఏ కంట్రీ వాళ్ళు దీనికి గుడ్ సర్టిఫికేషన్ ఇచ్చారంటే స్వీడన్ కంట్రీ వాళ్ళు, బెల్జియం కంట్రీ వాళ్ళు, యుఎస్ఏ, స్విట్జర్లాండ్, వీళ్ళందరూ కూడా ఈ ప్రోడక్ట్ అన్ని కూడా సేఫ్టీ గుడ్ సర్వీసెస్ అంటే ఈ ప్రోడక్ట్ యూస్ చేయడం వల్ల సేఫ్టీ ఉంది, దీని వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్ లేవు, బికాస్ ఇది న్యాచురల్ గా చెర్రీస్ నుంచి ప్రిపేర్ చేశారు, దీని వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ రావు, ఇది ఒక టైప్ ఆఫ్ ద సప్లిమెంట్ మాత్రమే, ఇది మెడిసిన్ లేకపోతే ఏదైనా రోగం వస్తే ట్రీట్మెంట్ చేయడానికి, డిసీజ్ తగ్గించడానికి కాదు. ఇది ఫుడ్ సప్లిమెంట్, ఇది మనం ప్రివెన్షన్ కి వాడొచ్చు అండ్ అలానే క్యూర్ కి కూడా వాడొచ్చు. క్యూర్ అంటే ఏంటి అంటే మనం వాడే మెడిసిన్ కి సపోర్టెడ్ గా ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ప్రివెన్షన్ అంటే ఏంటి? ఆ మెడిసిన్ వరకు కూడా మన బాడీ కండిషన్ వెళ్లకుండా ఉండడానికి ఇది మనం యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మన బాడీలో ఉండే ఆర్గన్స్ అన్నిటికీ కూడా సపోర్ట్ వెళ్తుంది. సో ఈ సపోర్ట్ వల్ల ఆర్గన్స్ లో ఉండే సెల్స్ అన్ని కూడా రీజనరేట్ అయిపోయి సో బాడీ అనేది యాక్టివ్ గా ఎనర్జీగా ఉండడానికి అండ్ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇబ్బంది పడకుండా ఉండడానికి బాడీని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ అనేది యూజ్ అవుతుంది. అంటే
మెయిన్ గా మనకి సప్లిమెంట్ అనేది ప్రివెన్షన్ గా యూజ్ చేసుకుంటాం అన్న. ప్రివెన్షన్ అంటే ఏంటి? ముందుగా రాకుండా ఉండడానికి అన్నమాట. వచ్చిన తర్వాత మనము మన దగ్గర డిసీజ్ కండిషన్ బట్టి మనం వాడతాం కదండి. ఇప్పుడు థైరాయిడ్ అంటే థైరోకేర్ టాబ్లెట్స్ వాడతాము. దాంతో పాటు సప్లిమెంట్ గా అడిషనల్ గా ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ ఇస్తాము. అంతేగాని ఒక్క ట్రిపుల్ స్టెమ్ సెల్ ద్వారానే మనకు తగ్గుతుందని కాదు. ఆ పర్సన్ ఒక బాడీ కండిషన్ బట్టి, ఆ పర్సన్ వచ్చిన డిసీజ్ బట్టి మనం మన దగ్గర ఉండే ప్రోడక్ట్స్ తో పాటు దీన్ని మనము అడిషనల్ గా సపోర్ట్ చేయడానికి, అడిషనల్ గా ఆ బాడీకి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ట్రిపుల్ స్టెమ్ సెల్ అనేది యూజ్ చేస్తాం. సో ప్రివెన్షన్ లో చూసుకుంటే మన బాడీని మొత్తం కూడా ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ ఒక థౌజండ్స్ ఆఫ్ డిసీజ్ ని మనము ట్రీట్మెంట్ చేసేటప్పుడు దీన్ని అడిషనల్ గా స్ట్రెంగ్త్ కోసం ఇవ్వచ్చు అనమాట. సో స్వీడన్ కంపెనీ వాళ్ళు, బెల్జియం అండ్ యుఎస్ఏ, కాలిఫోర్నియా ల్యాబ్ వాళ్ళు, తర్వాత స్విట్జర్లాండ్ ల్యాబ్ వాళ్ళు, వీళ్ళంతా కూడా ఏం చెప్పారు అంటే ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ అనేది సేఫ్టీ అండ్ ఎలాంటి కాంప్లికేషన్స్ అనేవి ఉండవు అనేది ఒక సర్టిఫికేషన్ అనేది ఇచ్చారు. ఇది అన్ని గైడ్ లైన్స్ ఫాలో అయ్యే ఈ యొక్క సప్లిమెంట్ ని ప్రిపేర్ చేశారు అనేది వాళ్ళు మెన్షన్ చేశారనమాట. సో నెక్స్ట్ మనము ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ వాడడం వల్ల మన బాడీకి ఎలాంటి యూజెస్ ఉంటాయి అంటే, మెయిన్ గా మీకు ఐడియా ఉంటది డయాబెటీస్. సో డయాబెటీస్ అంటే ఏంటండి? బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరగడం. సో ఏ కేసెస్ లో పెరుగుతుందో కూడా నేను అంతకుముందు డయాబెటీస్ చెప్పినప్పుడు చెప్పాను. సో ఎవరికైతే ప్యాంక్రియాస్ సరిగా పనిచేయవో, ప్యాంక్రియాస్ పనిచేయని వాళ్ళకి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవ్వదండి. సో ఇన్సులిన్ హార్మోన్ మెయిన్ గా మన బాడీలో ఏం పని చేస్తుంది అంటే, ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో, ఆ ఫుడ్ లో ఎక్కువగా షుగర్ ఉన్న ఫుడ్ తీసుకుంటామో, సో అప్పుడు ఏమవుతుందండి? ఆటోమేటిక్ గా మన బ్లడ్ లో గ్లూకోజ్ వాల్యూ అనేది పెరిగిపోతుంది. సో అప్పుడు గ్లూకోజ్ వాల్యూ పెరిగినప్పుడు బ్రెయిన్ ప్యాంక్రియాస్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, బ్లడ్ లో గ్లూకోజ్ పెరుగుతుంది, దాన్ని తగ్గించాలి అని. అప్పుడు ప్యాంక్రియాస్ దేని రిలీజ్ చేస్తుందంటే ఇన్సులిన్ ని రిలీజ్ చేస్తుంది. సో ఆ రిలీజ్ అయిన ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే, ఏదైతే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగాయో వాటిని తగ్గిస్తుంది. ఇది ఇప్పుడు మన అంటే షుగర్ లేని వాళ్ళల్లో జరిగే కామన్ గా అందరిలో జరిగే ప్రాసెస్ ఇది. కానీ ఎవరికైతే డయాబెటిస్ ఉందో వాళ్ళకి ఆ ఇన్సులిన్ అనేది పనిచేయలేకపోవడం. సో రీజన్ ఏదన్నా అయి ఉండొచ్చు. వాళ్ళకి ప్యాంక్రియాస్ కి సంబంధించిన ప్రాబ్లమే రావచ్చు. కొంతమందికి పుట్టుకతోనే ఇన్సులిన్ రిలీజ్ అవ్వలేకపోవడము. సో ఇట్లా డయాబెటిస్ లో రకాలు ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్ గా డయాబెటిస్ అంటే దేని వల్ల వస్తుందంటే, ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయినప్పుడు ఇన్సులిన్ సరిగా రిలీజ్ రాకపోతే వాళ్ళకి డయాబెటిస్ గా కన్వర్ట్ అవుతుంది. దీనికి ఏజ్ పరంగా ఎక్కువ ఏజ్ ఇంక్రీజ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ప్యాంక్రియాస్ కి ఏదైనా డిసీజ్ వచ్చిన ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చినా కూడా అట్లా ఇన్సులిన్ సరిగా రిలీజ్ అవ్వలేకపోవడము. తర్వాత పుట్టుకతోనే జెనెటికల్ గా కూడా డయాబెటిస్ వస్తుంది. సో డయాబెటిస్ వచ్చినప్పుడు వాళ్ళలో కనిపించే మెయిన్ సిమ్టమ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వూండ్ హీలింగ్ అన్నమాట. అంటే ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఆ పుండు అనేది మానిపోదు. తర్వాత వాళ్ళకి ఏంటి అంటే బాగా నీరసంగా ఉంటుంది. చిన్న యాక్టివిటీ చేసినా, ఫిజికల్ గా యాక్టివిటీ చేసినా ఏమవుతుందంటే బాగా నీరస పడిపోతారు. సో ఇదన్నీ ఎందుకు చెప్తున్నాను ఇప్పుడంటే, ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ యూస్ చేయడం వల్ల మనకి ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో, డయాబెటిస్ రాకుండా ఉండడానికి యూజ్ అవుతుంది అంటే, డయాబెటిస్ రాకుండా ఉండడానికి అంటే ఇట్ విల్ ప్రివెంట్ ఆ ప్యాంక్రియాస్ బాగా పనిచేసేలాగా చేస్తుంది అనమాట. సో వాళ్ళకి డయాబెటిస్ రాకుండా, ఇలాంటి సింటమ్స్ ఏవి కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ కాకుండా, అండ్ ఒకవేళ వాళ్ళకి ఏదైనా డయాబెటిక్ ఎక్కువగా ఇన్సులిన్ రిలీజ్ అవ్వలేక ఉంటుంది అనుకోండి, ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయినాయి అనుకోండి, వాటి యొక్క రిలీజ్ అనేది బాగా జరగడానికి మనకి ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ అనేది యూజ్ అవుతుంది. అలానే మనకి ఫీమేల్స్ లో అంటే ఆడవాళ్ళల్లో చూస్తే ఇది మనకి మెయిన్ గా దేనికి యూజ్ అవుతుంది అంటే, ఫీమేల్స్ లో మనకి కామన్ గా వచ్చే డిసీజ్ ఏంటి అంటే, కామన్ గా కనిపించేది ఏంటి అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉండడము, తర్వాత పీసీఓడి అనే ప్రాబ్లం ఉండడము, తర్వాత ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి. సో సంతానలేమికి గల కారణాలు చాలా ఉన్నాయండి. అంటే హార్మోన్ వల్ల కావచ్చు, వాళ్ళ బాడీ లావుగా ఉండడం, వాళ్ళ బాడీ నేచర్ వల్ల కావచ్చు, థైరాయిడ్ వల్ల కావచ్చు, లేకపోతే పీసీఓడి వల్ల కావచ్చు. పీసీఓడి అంటే ఏంటి అంటే, సో ఎవ్రీ మంత్ ఫీమేల్స్ లో ఏం జరుగుతుంది అంటే, అండాశయంలో ఇలా ఎగ్స్ అనేవి ఫామ్ అవుతాయండి. సో ఇలా ఎగ్స్ అనేవి, ఇది ఫస్ట్ స్టేజ్.
సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇట్లా ఇలా ఉన్నాయి కదండి. సో ఇక్కడ సో ఇలా జరుగుతూ లాస్ట్ ఫైనల్ గా వైట్ కలర్ ఉంది కదండి. ఇదేంటి అంటే లాస్ట్ స్టేజ్ అన్నమాట. అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్ అనేది అండాశయంలో ఆ అండం ఏదైతే ఉందో అది రిలీజ్ అయిన తర్వాత అది మామూలుగా 21 రోజులకి మామూలుగా అది పీరియడ్ తో పాటు బయటికి వెళ్ళిపోవాలి. కానీ కొంతమందిలో ఏం జరుగుతుందంటే చూడండి, అది బయటికి వెళ్ళిపోకుండా అక్కడే నీటి బుడగల్లాగా ఉండిపోతుంది. చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ. ఇదేమో నార్మల్ గా పీసీఓడి లేని వాళ్ళలో కనిపించే అండాశయం. ఇది చూస్తే పీసీఓడి ఉన్న వాళ్ళ యొక్క అండాశయం. చూస్తే మీరు ఇక్కడ ఎన్ని ఎన్ని సెల్స్ అలానే ఉన్నాయి చూడండి. సో దీన్ని ఏమంటారంటే పీసీఓడి. సో పీసీఓడి వచ్చినప్పుడు వాళ్ళ బాడీలో కనిపించే సింటమ్ ఏంటి అంటే వాళ్ళు ఉన్నట్టుండి అబ్నార్మల్ గా వెయిట్ గెయిన్ అయిపోతారు. చాలా లావ్ అయిపోవడము, తర్వాత పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా లేకపోవడము, వాళ్ళ బాడీలో ఎనర్జీ లెవెల్ సరిగ్గా లేక పీరియడ్ సరిగ్గా రాకపోతే ఏంటి అంటే ఎనర్జీ కూడా సరిగ్గా ఉండదన్నమాట వాళ్ళకి. అండ్ వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి కూడా చాలా నీరసంగా ఇబ్బంది పడుకుంటూ చేస్తారు. పీరియడ్స్ రాకపోవడం, ఒకవేళ పీరియడ్స్ వస్తే హెవీ బ్లీడింగ్ అవ్వడము, కొంతమందికి 2 మంత్స్‌కి ఒకసారి రావడము, కొంతమంది మంత్‌లోనే 3 టైమ్స్, 2 టైమ్స్ అలా రావడము, అబ్నార్మల్‌గా రావడము, వచ్చిన ఎక్కువ రోజులు ఉండడం. మామూలుగా అయితే 5-7 డేస్ వరకు ఉంటది. కానీ వీళ్ళకి ఏమవుతుంది అంటే 10 డేస్ వరకు కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి 1 డే మాత్రమే. అంటే ఇవన్నీ ఏంటి అంటే అబ్నార్మాలిటీస్. దేనివల్ల వన్ ఆఫ్ ద రీజన్ ఈ పీసీఓడి వల్ల అన్నమాట. సో, ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి మన మామూలుగా మన దగ్గర ఉన్న ఫెమినైన్ డ్రాప్స్, తర్వాత ఫెమినైన్‌కి సంబంధించినవి ఇస్తాము. దానికి అడిషనల్‌గా మనం ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే సపోర్ట్ చేస్తుంది గర్భసంచిని. గర్భసంచి పక్క నుండి ఈ అండాశయాలన్నీ వాటి లోపల ఉండే సెల్స్‌ని రీజనరేట్ చేసి, పునరుత్పత్తి చేసి, రీజనరేషన్‌లో నుంచి యాక్టివ్‌గా ఆ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి మనకి ఆర్గన్ అంతా కూడా ఆ గర్భసంచి అనేది దాని పక్కనున్న అండాశయాలన్నిటిని కూడా బాగా యాక్టివ్‌గా చేసి, ఆ పీసీఓడి తగ్గించడానికి మనకి ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ అనేది మెయిన్‌గా యూజ్ అవుతుందనమాట. సో, దాంతో పాటు ఇంకా మనకి ఐ రిలేటెడ్‌గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, సో, ఐకి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయండి మనకి తెలిసిందే గదండీ! సో, ఇది చూస్తే మనకి హెల్తీగా ఉండే ఐ. ఈ కింద చూస్తే క్యాట్రాక్ట్ శుక్లాలొచ్చినప్పుడు ఈ విధంగా ఉంటుంది. గ్లకోమా అంటే చూడండి ఐ మొత్తం గూడా ఒక పొరలాగా ఫార్మ్ అయిపోయింది. ఇక్కడ చూడండి దీని ఆహ్, ట్రి ట్రెజియం అంటారు. సో, ఇక్కడ ఒక సైడ్ మాత్రమే మనకి పొరలాగా ఫార్మ్ అవుతుంది. ఇది బ్లెఫరైటిస్. చూస్తే మనకిక్కడ కనురెప్పల మీద మొత్తం గూడా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. కంజక్టివైటిస్ అంటే ఏంటి అంటే ఐలో రెడ్‌నెస్. ఇవన్నీ ఏంటి అంటే ఐకి సంబంధించిన డిజార్డర్స్. ఇది దేనివల్ల రావచ్చు? కొన్నేమో జెనెటికల్‌గా రావచ్చు. జెనెటికల్‌గా అంటే పేరెంట్స్‌కి ఉంటే అది మనకి రావచ్చు. ఇంకోటి మనం చేసే వర్క్ ఏరియాలు బట్టిచ్చి మనం ఎక్కువగా వేడిగా ఉండే ఏరియా, కొంతమంది ఫ్యాక్టరీస్‌లో వర్క్ చేస్తారు గదండీ! మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీస్‌లో అలా వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి ఎక్కువగా వేడికి ఎక్స్‌పోజ్ అవ్వడము, అలా ఉండే వాళ్ళకి రావచ్చు. ఇంకోటేంటి అంటే ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ఈ క్యాట్రాక్ట్, ఈ గ్లకోమా ఇవి 2 గూడా చూస్తామనమాట. క్యాట్రాక్ట్, గ్లకోమా ఇవి 2 కూడా మనకి ఏజ్ పెరిగే కొద్దీ కూడా మనకి ఆహ్, ఈ డిసీజెస్ అనేవి ఐకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ బ్లెఫరైటిస్ అంటే ఏంటి అంటే ఇన్ఫెక్షన్ అండి. ఈ ఇన్ఫెక్షన్ ఎలా రావచ్చు అంటే మేబీ మనం వాడే వాటర్‌లో ఏదైనా ఇన్ఫెక్షన్‌కి సంబంధించిన ఏజెంట్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ఏదైనా ఉంటే మనం ఆ వాటర్ యూజ్ చేసినప్పుడు, అలా మనకి ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఒస్తాయి. సో, మనం ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ యూజ్ చేయడం వల్ల, సో, ఇలాంటి సంబంధించిన డిజార్డర్స్‌ని మనము క్యూర్ చేయడానికి అవుతుందనమాట. సో, ట్రిపుల్ స్టెమ్ సెల్ వాడడం వల్ల ఐ అనేది హెల్తీగా ఉండడానికి యూజ్ అవుతుందనమాట. సో, నెక్స్టొచ్చేసి ఇది దేని మీద ఇంకా వర్క్ చేస్తుంది అంటే, ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ వాడడం వల్ల సో, మనకి కనిపించే ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే ఆహ్, ఇది చూస్తే ఏంటంటే ఒబెసిటీ. ఒబెసిటీ అంటే ఏంటి అంటే ఆహ్, లావు అయిపోవడం మీన్స్ ఉండాల్సిన వెయిట్ కంటే వాళ్ళ హైట్, వెయిట్, ఏజ్ ఈ 3 కూడా టాలీ అవ్వవన్నమాట. అంటే బీఎంఐ అనేది ఎక్కువగా ఉంటుంది. బాడీ మాస్ ఇండెక్స్ అన్నమాట. బాడీ
మాస్ అంటే ఏంటి అంటే వెయిట్ అని అర్థం. సో, బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉండడం. సో, దేనికంటే ఎక్కువగా ఉంటుంది వాళ్ళ ఏజ్‌కి, వాళ్ళ హైట్‌కి తగ్గట్టు వాళ్ళ వెయిట్ కూడా ఉండాలి. బట్ వీళ్ళకేంటి అంటే వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ బట్టిచ్చి, వాళ్ళ జెనెటికల్‌గా వాళ్ళ పేరెంట్స్‌కి ఎవరికైనా ప్రాబ్లమ్ ఉంటే అంటే హెరిడిటరీగా ఒబెసిటీ అనేదొస్తుంది. మెయిన్‌గా ఇప్పుడున్న జనరేషన్‌లో ఒబెసిటీ రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం, వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఒబెసిటీ అనేది వస్తుంది. సో, ఒబెసిటీ వల్ల ఏం జరుగుతుందంటే ఫ్యాట్ అనేది చేరిపోతుందనమాట. ఆ కొవ్వు అనేది చేరిపోతుంది. సో, ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ వాడడం వల్ల మెయిన్‌గా ఏం జరుగుతుంది అంటే, అది దేన్ని యాక్టివ్ పరుస్తుంది, దేన్ని యాక్టివ్‌గా చేస్తుంది అంటే, ఈ డైజెస్టివ్ సిస్టమ్‌ని అంటే, ఈ యొక్క జీర్ణాశయాన్ని మెరుగుపరిచి, ఏదైతే ఫ్యాట్ ఉంటుందో అంటే మన బాడీకి యూజ్ అవ్వని ఫ్యాట్ ఉంటుందో, అది మొత్తం కరిగేలాగా ఈ స్టమక్‌ని, ఈ యొక్క చిన్న పేగుని, పెద్ద పేగుని కూడా యాక్టివ్‌గా చేసి మన ఫుడ్‌లో ఉండే అంటే మనం తీసుకునే ఫుడ్‌లో ఉండే ఆహ్, కొవ్వు పదార్థాలేవైతే ఉంటాయో, అవి మన బాడీ యూజ్ చేసుకునేలాగా చేస్తుందనమాట. సో, అలా మన యొక్క జీర్ణాశయం ఎలా పనిచేయాలి, జీర్ణ వ్యవస్థని ఎలా పనిచేసేలాగా అంటే, మన బాడీకి హెల్ప్ అయ్యేలాగా ఈ ఒబెసిటీ, స్థూలకాయం అనేది రాకుండా, ఈ ఒబెసిటీ అనేది రాకుండా ఉండడానికి మన జీర్ణాశయాన్ని వ్యవస్థని మెరుగుపరిచి, ఆ సెల్స్ అన్నీ కూడా అంటే ఫ్యాట్‌ని, కొవ్వుని మనం తీసుకునే ఫుడ్‌లో కొవ్వు ఉంటుందండి. అదేంటి అంటే మనం వాడే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండలేకపోవడం వల్ల ఆ కొవ్వు ఎక్కడ పడితే అక్కడ చేరిపోయి వాళ్ళకి ఒబెసిటీ అనేదొస్తుంది. సో, అలా చేరకుండా ఉండడానికి ఆ కొవ్వు అనేది బాగా మన బాడీ యూజ్ చేసుకునేలాగా మన బాడీ సిస్టమ్‌ని ఈ యొక్క డైజెస్టివ్ సిస్టమ్‌ని మెరుగుపరచడానికి మనకి ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ అనేది యూజ్ అవుతుందండి. సో, నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ యూజ్ చేయడం వల్ల సో, ఏమేమి యూజ్ ఉంది? ఫస్ట్ వచ్చేసి డయాబెటిస్ వాళ్ళకి సపోర్టెడ్‌గా యూజ్ అవుతుంది. తర్వాత ఐ కండిషన్‌ని ఐ హెల్తీగా ఉండడానికి యూజ్ అవుతుంది. అండ్ ఫీమేల్స్‌లో ఋతుచక్రం అదే మెన్స్ట్రుయల్ సైకిల్‌ని అలానే పీసీఓడీ రాకుండా ఒకవేళ వస్తే మన ట్రీట్మెంట్‌తో పాటు ఇది ఇవ్వడం వల్ల అది ఎలా క్యూర్ చేస్తుంది అని చూసాము. నెక్స్ట్ వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్‌ని మెరుగుపరిచి మనకి ఒబెసిటీ అనేది రాకుండా ఉండడానికి అండ్ అలాగే డైజెస్టివ్ సిస్టమ్‌ని మొత్తం కూడా హెల్తీగా ఉంచి మనం తీసుకునే ఫుడ్‌లో ఉండే పోషకాలన్నీ కూడా మన శరీరానికి అందేలాగా ఇది పనిచేస్తుందనమాట ట్రిపుల్ స్టెమ్ సెల్. దాంతో పాటు ఇది మనకింకా నరాల మీద అండ్ నరాల వ్యవస్థ మీద అంటే బ్రెయిన్‌కి సంబంధించిన డిజార్డర్స్ రాకుండా, బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా, పారాలిసిస్ రాకుండా సో, అవి రావడానికి కారణాలు చాలా ఉన్నాయండి. పారాలిసిస్, స్ట్రోక్ వాటికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఏంటి అంటే ముఖ్యంగా బ్రెయిన్ అనేది హెల్తీగా లేకపోవడం వల్ల, బ్రెయిన్‌లో ఉండే సెల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. అది సెపరేట్ టాపిక్ అండి. బ్రెయిన్ స్ట్రోక్ అండ్ పారాలిసిస్ అనేది. సో, అలా జరగకుండా ఉండడానికి, ఆ బ్రెయిన్ అనేది హెల్తీగా ఉండడానికి, నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ మొత్తం కూడా హెల్తీగా ఉంటేనే మన బాడీ కూడా హెల్తీగా ఉండగలుగుతుంది. సో, మన బాడీలో ఏ చిన్న అవయవానికి ఇబ్బంది వచ్చినా, మిగతా అన్నీ కూడా బాడీలో ఉండే పార్ట్స్ అన్నీ కూడా ఇబ్బంది పడతాయి. సో, దానర్థం మన బాడీలోని ప్రతి ఒక్క అవయవం ఒకదానికొకటి లింక్ అయి ఉంటుందనమాట. సో, ఒకదానికి ఒక పని షేరింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కటి మొత్తం ఇప్పుడు బ్లడ్ ఫిల్టరేషన్ అంటే కిడ్నీసే చేయవు. బ్లడ్ ఫిల్టర్ చేయడానికి లివర్ కూడా యూజ్ అవుతుంది. యాంటీ ఆక్సిడేషన్ చేస్తుంది. డీటాక్సిఫికేషన్ చేస్తుంది. కిడ్నీస్ చేసే పని కొంచెం లివర్, లంగ్స్ ఇట్లా ప్యూరిఫికేషన్ చేయడానికి ఆర్గన్స్ అన్నీ కూడా కలిసి వర్క్ చేస్తాయన్నమాట. సో, మనము ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ యూజ్ చేయడం వల్ల ఓవరాల్‌గా మనకొచ్చే బెనిఫిట్ ఏంటి అంటే మొత్తం మన తల నుంచి పాదం వరకు ఉండే ఆర్గన్స్ అన్నిటి సెల్స్‌ని మెరుగుపరిచి వాటి యొక్క పనితీరుని మెరుగుపరిచి మన బాడీ కండిషన్ అనేది హెల్తీగా ఉండడానికి ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ అనేది యూజ్ అవుతుందనమాట. సో, ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ మనం ఎలా వాడాలి అంటే ఇది డైలీ మనము 10 గ్రామ్స్ తీసుకోవాలి. వాటర్‌లో గాని, మిల్క్‌లో గాని, జ్యూసెస్‌లో గాని విత్ ద ఫుడ్‌తో పాటు మనం ఇది తీసుకోవాలి. సో, మంచి రిజల్ట్ కావాలి అంటే ఇది మనకి 6-12 మంత్స్ వరకు తీసుకుంటే మనం ఇప్పుడు నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ కూడా మనం మన బాడీలో అబ్జర్వ్ చేయగలుగుతాము. సో, ఓవరాల్‌గా ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ వాడడం వల్ల మన బాడీకి వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే
సెల్స్ అనేవి కొత్త సెల్స్ అనేవి రీజనరేషన్ జరగడం వల్ల మన ఏజ్ ప్రాసెస్ అనేది డిలే అవుతుంది. అంటే మన స్కిన్ టెక్స్చర్ గానీ, మన ఫిజికల్ బాడీ పోస్చర్ కూడా మన ఏజ్ పెద్దగా కనిపించిన చిన్న ఏజ్ వాళ్ళలాగా మన ఫిజికల్‌గా అపియరెన్స్ చూడడానికి అలా కనిపించగలుగుతాం. బికాజ్ మన సెల్స్ స్కిన్‌లో ఉండే సెల్స్ అన్నీ కూడా కొత్తగా రీజనరేట్ అవ్వడానికి స్టెమ్ సెల్ అనేది యూజ్ అవుతున్నాయి. అండ్ అలానే యాంటీ ఆక్సిడేషన్ జరగడానికి అంటే మన బాడీలో ఉండే చెడు మలినాలన్నిటిని తొలగించడానికి యూజ్ అవుతుంది. సెల్స్ అన్నిటిని కూడా రిపేర్ చేసి వాటిని రీజనరేట్ చేయడానికి మనకి ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ అనేది యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.